అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ పెట్టిన తర్వాత ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదో మనందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా లేదో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా ఎక్కడ మాట్లాడినా కూడా పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పైన మాత్రం ఖచ్చితంగా సెటర్లు వేసుకుంటూ మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, కల్వకుంట్ల కవిత గారు మీరు పెట్టింది పార్టీ అనేది తెలంగాణలో, ఆంధ్రాకి మీకు సంబంధం లేదు. ఆయన ఉన్నారు లేరు, అసలు ఆంధ్ర ఉన్నది లేదు, సంబంధం లేదు. మీకు ఆంధ్ర గురించి ఎందుకంటే మాట్లాడాల్సింది? తెలంగాణలో సమస్యలు లేవా? తెలంగాణలో సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా? ఊరికని మేము ఓట్లు ఇస్తారని చెప్పి అనుకుంటారా? మీరు ఏదో టీఆర్ఎస్ అని చెప్పి పార్టీ పేరు తీసుకున్నారు అంటే ఆ పార్టీ పేరు ఉంటే గెలిచిపోతారా? మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ బట్టి మాకు ఏమైనా అర్థమవుతుందంటే ఓన్లీ పేరు ఉంది కాబట్టి దాంతో గెలిచేస్తాను అనే నమ్మకంతో ఉన్నట్టున్నారు. ఇక్కడ మీరు ఏ మంచి చేస్తారని చెప్పేసి ఇప్పటివరకు అయితే చెప్పలేదు. పోనీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చెడు చేస్తుంది వాటి మీద పోరాడదామని చెప్పి కూడా ఇంతవరకు ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు. పక్కనున్న రాష్ట్రం సీఎం ఏమైతే మాకెందుకండి, డిప్యూటీ సీఎం ఏం చేస్తే మాకెందుకు? వాళ్ళు వస్తే ఎందుకు పోతుంది మాకు దాంతో సంబంధం. రాష్ట్రానికి అని చెప్పి ఎంతమంది వస్తున్న పోతూ ఉన్నట్టు. ఈ రాజధానిలో ఏ రాష్ట్రమైన వాడు రావచ్చు, దాంతో మాకు సంబంధం లేదు. మీరు మా రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు అది చెప్పండి. లేదు ప్రస్తుతం ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో తను ఏం చేస్తున్నాడు, ఏం చేస్తే బాగుంటుంది, లేకపోతే తను చేసేదంటే ఏమైనా తప్పులు ఉన్నాయా అవి చెప్పండి. వాటి మీద మాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. మా భాగం మాకు కావాలి అన్న. ఒకవేళ ఇప్పుడు పార్టీకి గుర్తింపు రావాలన్నా, ఈమెకి ప్రజల్లో గుర్తింపు రావాలన్నా, ఈమె పైన ప్రజలకి నమ్మకం రావాలన్నా గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి ప్రతి ఊరు తిరిగి అసలు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వం అన్నింటినీ వాటి తీరుస్తుందా, వీటి గురించి మాట్లాడాలి. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం దింటున్నాడు, వీటి గురించి మాకు రీసెంట్ గా ఇటుక ఆయుధమైన ఒక సినిమా పేరు వచ్చింది. ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పోయి అడుగురి మీటింగ్ చెప్తారని చెప్పేసి అట్లా కూడా అంటున్నారు. అంటే ఎందుకు ప్రతి చోట ఆయన్ని టార్గెట్ చేయడం? దీంట్లో నేను ఒక్కటి చెప్పదలుచుకున్నానండి. ఇరుపు కాగితం మీనింగ్ సినిమా వాడే కాబట్టి పవన్ కళ్యాణ్ అడగాలని చెప్పేసి అక్కడ వరకు ఓకే. కానీ ఆయన అడగాల్సిన అవసరం ఉందండి. మీరే చెప్పచ్చు కదా మీటింగ్ లో, మీరు ఏదైతే ప్రసంగించారో ఇరుపు కాగితం అంటే ఇది మీనింగ్ అని చెప్పి చెప్తే ఒక మాట అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎవరో వెళ్ళేసి ఆయన అడగడం ఎందుకు? అంటే ఆయన మీకేమైనా అసిస్టెంట్ గా పనిచేస్తున్నారా? ఆయన మీకు సంబంధం లేదు. ఆయన పార్టీ వేరు, మీ పార్టీ వేరు. సరే ఆయన పార్టీలో మీ జాయిన్ అయినా లేక మీ పార్టీలో ఆయన జాయిన్ అయినా సరే, ఫలానా వ్యక్తిని అడగండి ఆయన మీకు సాయం చేస్తారని చెప్పి అన్న నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆయనతో సంబంధం లేదు. ఇరుపు కాగితం మీనింగ్ చెప్పండి. మీకు తెలియకపోతే మమ్మల్ని అడగని నేను చెప్తాను. అంతేగాని ఇదేదో ఇష్యూ, అసలు ఈ సినిమా ఇష్యూ అనేది మనకు సంబంధం లేదండి. మీది రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పరంగా ఇంకేదైనా చేయగలుగుతారా? నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వదలుచుకున్నానండి. మీరు పాదయాత్ర చేయండి. సెకండ్ థింగ్, నేను నల్గొండ వాడిని. నా నల్గొండలో మీ నాన్నగారు అధికారంలో రావడం వల్ల మాకు రావాల్సిన కృష్ణా నీళ్ళు రాకుండా పోయినాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మా కాలువలు తవ్వించారు. ఆయన తర్వాత మీ నాన్నగారు అధికారంలోకి వచ్చారు. ఆ కాలువలోకి ఇప్పటివరకు నీళ్ళు రాలేదు. ఆయన చేసిన మొదటి పని ఆ కాలువలోకి నీళ్ళు రాకుండా చేయడం. ఇప్పుడు మీ నాన్నకు అగేన్స్ట్ గా పెట్టానన్నది. మరి ఈ సమస్యలు లేవనెత్తండి, ఈ సమస్యలు లేవనెత్తి చూపించండి. అదిగో కేసీఆర్ గారు ఈ పని చేయలేదు, నేను వస్తే ఈ పని చేస్తానని చెప్పేసి. కనీసం మా జిల్లా కన్నా మంచి వాళ్ళు చేసినట్టు చెప్తాను. మా జిల్లా వాళ్ళని నేను కాలు పట్టుకుని ఓట్లు వేపిస్తాను మీకు. అంతేగాని ఏవో పనికిరాని విషయాలు మీరు మాట్లాడుతుంటే వాడితో మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇదిగో వీళ్ళంతా వచ్చేసి మమ్మల్ని ఇవ్వడుగుతున్నారు. ఇవి అవసరం అండి మాకు? ఇవన్నీ కూలి పెడతా గురువు పెడతాయి మాకు. మీరు పార్టీ పెట్టినా మాకు పనికిరాలేదు. మీ నాన్నకు అగెన్స్ట్ గా పెడతా అన్నారు, మీరు ఎటన్నా పెట్టుకుని ఎవరికైనా పెట్టుకుని అని చెప్పి మేము వదిలేసినాము. ఇప్పుడు పనికిరాని విషయం ఇటుపు కాగితం అని చెప్పి వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నాము. మాకు ఎందుకు అవన్నీ? మాకు కావాల్సింది మా నీళ్ళు మాకు, మా ఇల్లు మాకు, మా జాబులు మాకు కావాలి. అవి మీరు ఏమైనా చేయగలుగుతారా? ఇప్పటికైతే కేసీఆర్ చేయలేదు, కేటీఆర్ చేయలేదు, రేవంత్ రెడ్డి చేయలేదు. మీరేం చేయగలుగుతారు అది చెప్పండి, మాకు సరిపోతుంది.